ఊహకందని ఊహా అద్భుతం ఇది. ఫస్ట్ లడ్డూలో ఆశా గారు కొంచెం వదిలేశారు, కింద పడింది. సో దాంతో అది హాఫ్ కౌంట్. సో 4.5. సుమా నా పేరు నిలబెట్టావు చెల్లి, నువ్వు నిలబెట్టావు. 5 లడ్డూలతో టాప్ లో నిలిచింది మా జ్యోతిర్మయే. ఈ రోజు మనం ఓషవంగిలో ఆడుతున్నాం లడ్డు కావాలా బామలు గేమ్ అండి. ఇప్పటి వరకు ఆడిన వాళ్ళలో జ్యోతిర్మయి 5 పాయింట్లతో లీడ్ లో ఉంది. సో జ్యోతి గారు అండ్ సుజాత గారు, మన టార్గెట్ 5 దాటాలి, అప్పుడే మనం విన్ అవుతాం. కూల్ గా తినండి, 30 సెకండ్స్ లో ఎన్ని తింటారు అనేది మనది గేమ్. ఓకే, రెడీ? 3, 2, 1 స్టార్ట్. ఇలా అయితే రేపు పొద్దున దాకా తింటావు సుజాతక్కో, కానీ తొందరగా. జ్యోతక్క నువ్వు తొందరపడాలి, మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు అలాగా. ఒక్కసారి బావగారిని గుర్తించుకో. ఆ రోజుల్లో బావగారి మీద కోపం వస్తే నువ్వు విసిరిన అప్పడాలకర్ర ఆయనకి ఎలా తగిలింది అది గుర్తు చేసుకో. జ్యోతక్క ఇలా కనపడదు కానీ తిండి చాలా తక్కువ మా జ్యోతక్క. మెల్లిగా నిదానంగా. లాస్ట్ 15 సెకండ్స్. ఇంత కూల్ గా లాగించేస్తుంది మా సుజాతక్క, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డాన్ తీసుకోండి. ఓకే, సుజాత గారు 4 తిన్నారు, జ్యోతి గారు నాకు నేను ఇట్టులో వేసేస్తున్నారు. ఎన్ని వేసారో అర్థం కావట్లే. నేను చూడలా. 5 మొత్తం తినేసి ఆ రోజు సగం ఆపారా? ఆ రోజు నోట్లో ఉంది. మా జ్యోతిర్మయినే ఓడించారా మీరు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదా? జ్యోతి గారు 5.5తో 1/2 పాయింట్ ఎక్కువ ఉన్నారు. సుజాతకి 7 నువ్వు 4తో ఆపేసావు. టెక్నిక్ ఏంటంటే నాకంటే ముందు రౌండ్ తిన్న వాళ్ళని నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక్కసారే లడ్డూని గబుక్కున్న నోట్లో వేసేసుకున్నారు, చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. నేను మాత్రం స్లోగా ఎక్కువ లాగిచ్చాను, అంతే తేడా. కూర్చోండి. ఓషవంగిలో ఈ రోజు మనం ఆడాం లడ్డు కావాలా బామలు గేమ్. లడ్డూలు కుమ్మేయడంలో మా వాళ్ళు ఉన్నారు. అసలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది సూర్యాపేట లడ్డు కుమ్మడంలో అన్నట్టు తిన్నారు. సరే, మరి అందరికంటే ఎక్కువగా 5 లడ్డూల అండ్ హాఫ్ తిని ఈ రోజు ఓషవంగిలో విన్నర్ గా నిలిచింది జ్యోతక్క. కంగ్రాట్స్. సో నీమా లాంటి విన్నర్సే కాదు, నాలాంటి రన్నర్స్ కూడా చాలా ముఖ్యం తెలుసా. సో జస్ట్ త్రుటిలో తప్పింది అంతే, లేకపోతే మా సెల్లి కూడా ఎరగ తీసేసింది. 5 లడ్డూలతో సెకండ్ విన్నర్ గా నిలిచింది జ్యోతిర్మయి. కంగ్రాట్స్, కంగ్రాచులేషన్స్. మీరు గెలుచుకున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. అసలే ఈ రోజు మా బామ్మలందరూ చాలా హుషారుగా ఉన్నారు. సో అందుకే వినాయక చవితి పండుగ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి స్పెషల్ మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ సెలబ్రేట్ చేసుకుందాం. అసలు మా వాళ్ళకి మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ అంటే చాలా ఇష్టం. అయితే ఈ గేమ్ లో విన్ అయిన వాళ్ళు ఏం గెలుచుకుంటారంటే, సాధారణంగా వినాయక మండపంలో గణేశుడు లడ్డు అంటే అసలు చాలా విశిష్టత ఉంటుంది. సో మరి ఈ రోజు మన మ్యూజికల్ చైర్ లో ఫైనల్ విన్నర్ గెలుచుకుంటారు గణేశుడు లడ్డు. వినాయక చవితి స్పెషల్ సందర్భంగా ఈ రోజు మనం ఆడుతున్నాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. ఏం లేదు, 4 చైర్లు ఉన్నాయి, 5గురు ఉన్నారు. మామూలుగా మీకు మ్యూజికల్ చైర్ తెలుసు, కాకపోతే ఇక డాన్స్ వేస్తూ తిరగాలి. డాన్స్ వేయకపోయినా ఎలిమినేట్ అవుతారు. అండ్ ఫైనల్ విన్నర్ గెలుచుకుంటారు గణపతి బప్పా లడ్డు.